పియాజే చెప్పిన వికాసం మనసు ఎలా పెరుగుతుందో పాటలో తెలుసుకుందాం. లోకాన్ని అర్థం చేసుకునే ప్రయాణం, ప్రతి అనుభవం జ్ఞానంగా మారే కథ. స్కీమాటాలు మనలో ఉంటాయి, పుట్టుతో వచ్చిన భావాలు, అనుభవం మార్చి నిర్మాణాలు. సాంశీకరణతో పాతదానికి కొత్తదాన్ని కలుపుతాం. అనుగుణ్యతతో ప్రపంచం కోసం మనసు మార్చుకుంటా. ఇప్పుడు 1వ దశలో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ప్రతిక్రియలతో మొదలై ఆలోచన దిశగా నడుస్తాడు. వేలు నోట్లో పెట్టి సంతోషించి మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అమ్మ కనిపించకపోయినా ఎక్కడో ఉందని గ్రహిస్తాడు. అమ్మ కనిపించకపోతే వెతుకుతాడు. వస్తు స్థిరత్వం ఇక్కడే పుడుతుంది. శబ్దాలు ఆట బొమ్మల కదలికలు అనుకరిస్తూ నవ్వుకుంటాడు. అడ్డం వస్తే దూరం చేస్తాడు. చిన్న సమస్యలకు చిన్న పరిష్కారాలు కనుక్కుంటాడు. బంతి దూరంగా ఉండగా కర్రతో లాగుతాడు. ఎత్తులో ఉన్నదాన్ని తీసుకోవడానికి స్థూలు పెట్టుకుంటాడు. అంతర్దృష్టి మెల్లగా ఎదుగుతుంది. ఇప్పుడు 2వ దశలో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా. 2 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల వరకు భాష వేగంగా ఎదుగుతుంది. లోకాన్ని మాటల్లో వేసుకుంటాడు. బొమ్మలకు ప్రాణం ఇస్తాడు. అదే సర్వాత్మక భావం. వర్షం తన కోసమే కురుస్తుందని అనుకుంటాడు. అదే అహంకేంద్ర స్వభావం. వస్తువు ఆకారం మారితే గుణం మారిందనుకుంటాడు. నీళ్లు ఎక్కువయ్యాయని నమ్ముతాడు. పదిల భావన ఇంకా రాదు. మట్టి గుండ్రం మార్చినా తిరిగి అలాగే ఉతగమవుతినించలేడు. విపర్యాలోచన ఇంకా రాదని ఇది చూపుతుంది. ఇప్పుడు 3వ దశలో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా. 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఇక్కడ తర్కం మొదలవుతుంది. కాని అవిమూర్త విషయాలకెళ్ళే పరిలత. పతిల భావన అర్థమవుతుంది. సంఖ్య బరువు కాలం స్పష్టమవుతాయి. కంటికి కనిపిస్తేనే సరిగ్గా చెప్పగలడు. కానీ ఊహలో ఉన్నది మాటల్లో వివరించలేడు. తన దారిలో ఇంటికి వెళ్ళగలడు. కాది దారిని మాటల్లో చెప్పలేడు. ముందు ఉన్నప్పుడు భద్రమే పోల్చగలడు. లేకపోతే అర్థం చేసుకోలేడు. ఇప్పుడు 4వ దశలో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా. 12 నుంచి 16 సంవత్సరాల వరకు ఇక్కడ వాస్తవాన్ని కూడా ఆలోచిస్తాడు. ఒకవేళ ఇలా అయితే అని ప్రశ్నిస్తాడు. ప్రయోగాత్మకంగా క్రమ పద్ధతిలో పరిశీలిస్తాడు.
కారణం ఫలితం అనుసంధానం తెలుస్తుంది. పరికల్పనలు తయారు చేస్తాడు, నిగమాలు చేరుతాడు. వివిధ కోణాలతో ఆలోచించగలడు. ఇలా 4 దశల్లో మనసు ఎదుగుతుంది. అనుభవం మారుతూనే జ్ఞానమం పెరుగుతుంది. పియాజే చెప్పిన ఈ వికాసయాత్ర ప్రతి పిల్లలో నెమ్మదిగా వికసించే కథ.